హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 2వ తారీఖున అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవడం జరిగింది. ఇక చాలామంది రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కాలేదని అయితే చెప్తున్నారు. అలా జమ కాని రైతులు వెంటనే కూడా ఈ ఒక పని చేస్తే నేరుగా 1 గంట లోపల రైతుల యొక్క ఖాతాలలో డబ్బులు జమ అవుతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది. ఇక పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ నెల 2న రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో 7,000 రూపాయల చొప్పున జమ చేసింది. అయితే ఎన్నికల నియామావళి, ఈకేవైసీ లోపాలు, ఎన్పిసిఐ సమస్యలు వంటి కారణాలతో కొంతమంది ఖాతాల్లో నిధులు చేరలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం గ్రామ రైతు సేవా కేంద్రాల ద్వారా ఫిర్యాదులు స్వీకరించగా ఆగస్టు 3 నుంచి 8 వరకు మొత్తం 10,915 మంది రైతులు దరఖాస్తులు చేశారు. వీటిలో శ్రీకాకుళం జిల్లాకు అత్యధికంగా 1,290 దరఖాస్తులు వచ్చాయి. విజయనగరం జిల్లాకు 1,100 దరఖాస్తులు వచ్చాయి. మిగతా 24 జిల్లాల నుండి 1000 లోపు దరఖాస్తులే వచ్చాయి. సేకరించిన దరఖాస్తుల్లో 5,377 దరఖాస్తులు మండల వ్యవసాయ అధికారి స్థాయిలో ఆమోదం పొందగా 4,261 దరఖాస్తులు ఇంకా పరిశీలనలో ఉన్నాయి. 29 దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించబడ్డాయి. తహసీల్దార్ పరిధిలో 411 దరఖాస్తులు ఆమోదం పొందగా 827 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. వీటిలో 10 దరఖాస్తులు తిరస్కరించారు. అర్హులైన రైతుల ఖాతాల్లో పెండింగ్ నిధులను త్వరలో జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమస్యల వల్ల సుమారు లక్షలాది మంది రైతులకు సాయం అందడంతో జాప్యం జరిగినట్లు వెల్లడించారు. భూమి యజమాని మరణించి వారసులకు పాస్ పుస్తకాలు ఇవ్వని సందర్భాలు, ఆధార్ అనుసంధాన లోపాలు, న్యాయపరమైన విధానాల్లో ఉన్న భూములు, ఆక్వా సాగు లేదా వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించే భూములు ఈ పథకం నుంచి మినహాయించబడ్డాయి. అలాగే నెలకు 20,000కు పైగా జీతం పొందే ఉద్యోగులు, ప్రస్తుత మరియు మాజీ ప్రజాప్రతినిధులు, 10 సెంట్ల కంటే తక్కువ భూమి ఉన్నవారు, మైనర్లు కూడా అర్హులు కారు. ఈకేవైసీ పూర్తి చేయని వారు, ఎన్పిసిఐ మ్యాపింగ్ సమస్యలు ఉన్న ఖాతాదారులు బ్యాంకుల్లో వివరాలు సరిచూసుకోవాలి. అర్హత గల ప్రతి రైతుకు అన్నదాత సుఖీభవ సాయం తప్పక అందుతుందని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. వెంటనే కూడా మరొకసారి మీరు మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా అయ్యిందో లేదో చెక్ చేసుకోండి. అలాగే పూర్తి వివరాలు కూడా ఆన్లైన్లో నమోదు అయ్యేట్టుగా చూసుకోండి. ఈకేవైసీ కంప్లీట్ కాని వారు వెంటనే ఈకేవైసీ కంప్లీట్ చేసుకొని ఆన్లైన్లో మరొకసారి అయితే దరఖాస్తు చేసుకోండి. మీ దరఖాస్తులు అనేది కూడా మీ సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లో కానీ లేదా ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ మీ యొక్క పత్రాలు అనేది కూడా సమర్పించినట్లయితే వారం లోపల మీ డాక్యుమెంట్స్ అనేది కూడా పరిశీలించి అర్హత కలిగిన రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి పెండింగ్ అమౌంట్ 7,000 రూపాయలు అయితే నేరుగా జమ చేయడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ our video.